బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడిగడ్డ డ్యాం పైన కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యాంల జాబితాలో మేడిగడ్డ డ్యాం ఉన్నట్టుగా కేంద్రం ప్రకటించింది. దుర్బలత్వంలో మొదటి కేటగిరీలో ఉన్న ప్రాజెక్టు మేడిగడ్డ అని కేంద్రం తెలిపింది. ఫస్ట్ కేటగిరీ డ్యామ్స్ లో తీవ్ర లోపాలను కనుక సరి చేయకపోతే డ్యాం కూలిపోయే ప్రమాదం ఉన్నట్టుగా కేంద్ర బృందం చెప్పింది. 2025 వర్షాకాలం అనంతరం నిర్వహించిన తనిఖీల ఆధారంగా మేడిగడ్డను మొదటి కేటగిరీ ప్రాజెక్టులో కేంద్రం చేర్చింది. దేశవ్యాప్తంగా డ్యాంల స్థితిగతులపైన ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అందులో భాగంగా మేడిగడ్డను అత్యంత ఫస్ట్ కేటగిరీలో ఉంచింది. దేశంలోని మొత్తం డ్యాంలను 3 కేటగిరీలుగా విభజన చేసింది. మొదటి కేటగిరీలో అత్యంత దుర్బల స్థితిలో ఉన్న డ్యాముల్లో మేడిగడ్డ ఒకటిగా చెప్పింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఈరోజు లోక్సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఇటు కేంద్రం చాలా కీలక సమాధానం చెప్పింది. 50 ఏళ్లకు పైబడ్డ డ్యాములు, వాటి పనితీరు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చు పైన ఈరోజు ఎంపీలు లోక్సభలో ప్రశ్న లేవనెత్తడం జరిగింది. దానికి కేంద్ర జలశక్తి సహాయక మంత్రి కూడా దానికి సంబంధించిన కొన్ని వివరాలను చెప్పడం జరిగింది. మొత్తంగా 3 కేటగిరీలుగా ఈ యొక్క డ్యాముల నిర్వహణ, వాటి పరిస్థితులను 3 కేటగిరీలుగా విభజించామంటూ అందులో అత్యంత దుర్బలమైన కేటగిరీ 1లో ఇటు తెలంగాణ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఉన్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు కేటగిరీ 2లో తక్షణ మరమ్మతులు అవసరం ఉన్నది. అదేవిధంగా కేటగిరీ 3లో స్వల్ప లోపాలు సంవత్సరం లోపు సరి చేయవచ్చు అనేది కూడా ఈ 3 కేటగిరీలుగా చెప్పడం జరిగింది. అయితే తీవ్రమైన లోపాలు ఉన్న అత్యంత కేటగిరీ 1లో నిర్లక్ష్యం చేస్తే డ్యాము కూలిపోయే ప్రమాదం ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో 2025 వర్షాకాలం ముందు తర్వాత జరిపిన ఈ యొక్క సర్వేల ఆధారంగా మేడిగడ్డకు సంబంధించిన అంశం పైన కేంద్రం ఈ యొక్క సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కేటగిరీ 2లో 216 డ్యాములను గుర్తించగా వాటిలో 69 డ్యాములు 50 సంవత్సరాలకు పైన నిర్మించిన డ్యాములుగా గుర్తించడం జరిగింది. ఇటు డ్యామ్ల భద్రత, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు DRIPని అమలు చేస్తుందంటూ కూడా ఇటు కేంద్రం లోక్సభలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా 736 డ్యామ్ల పునరుద్ధరణకు సంబంధించి 10,211 కోట్ల నిధులను కేటాయించినట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. 2025 డిసెంబర్ 31 నాటికి 2,229 కోట్లు ఖర్చు చేయగా 35 డ్యాంల వద్ద ప్రధాన మరమ్మతులు కూడా పూర్తయినట్టుగా చెప్పడం జరిగింది. అయితే మేడిగడ్డ బ్యారేజీ భద్రతా విషయం పైన కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే జాతీయ డ్యామ్ భద్రతా ప్రాధికార సంస్థ సూచించిన అన్ని రక్షణ చర్యలను తక్షణమే చేపట్టాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సమాధానంగా సూచించడం జరిగింది. మేడిగడ్డ పైన ఇప్పటికే బీఆర్ఎస్ అనవతర రాద్ధాంతం చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆ డ్యామ్ పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది, అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది అంటూ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి గతంలో కూడా ఆయన మేడిగడ్డ సందర్శన జరిగిన సమయంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం కూడా లిఖితపూర్వక సమాధానాన్ని కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. కేటగిరీ 1లో అంటే 50 సంవత్సరాల డ్యాములకు సంబంధించిన వివరాలను కోరగా కేటగిరీ 1లో అత్యంత ప్రమాదకరమైన డ్యాములు తక్షణమే వాటిని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది, అవి రిపేర్ చేయకపోతే కూలిపోయే ప్రమాదం ఉంది అనే కేటగిరీలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఉండడం అనేది కూడా ప్రస్తుతం అందరిలో ఇది ఒక ప్రశ్నగా మారింది. మేడిగడ్డకు సంబంధించిన అంశము ఏదైతే గోదావరి నదికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత అది ఒక పిల్లర్ కుంగిపోవడము, ఆ తర్వాత దాన్ని మరమ్మతులు చేసేందుకు కూడా కమిటీ ఏర్పాటు చేయడము, ఆ డ్యాము పూర్తిగా ఇప్పుడు కూలిపోయే ప్రమాదం ఉంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి అత్యంత దుర్బలంగా ఉన్న డ్యాముల్లో మొదటి స్థానంలో తెలంగాణలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఉంది అనేది కేంద్రం సమాధానంగా చెప్పడం జరిగింది. రైట్ గోపి.